అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వరుస వివాదాల్లో ఉన్నారు. తాండూరు రాజకీయాల్లో మొదటి నుంచి వివాదాస్పదమవుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వివాదాస్పదమైనటువంటి అంశం కూడా ఉంది. అలాగే 2022లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇక రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే కొనుగోలుకు యత్నం జరిగింది. 2023లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వై సెక్యూరిటీతో రోహిత్ రీల్స్ చేశారు. అలాగే గతంలో ఓ పబ్లో జరిగినటువంటి దాడి విషయంలోనూ రోహిత్ రెడ్డి పేరైతే బయటకు వచ్చింది. గతంలోనూ పలు గొడవల్లో రోహిత్ రెడ్డి పేరు తరచూ బయటకు వస్తూ ఉండేది. తాజాగా డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి ఇరుక్కున్నారు. డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడం కూడా పెను సంచలనంగా మారింది. నిషేధిత డ్రగ్స్ వినియోగంతో పాటు హుక్కా పార్టీ కూడా అక్కడ నిర్వహించినట్లుగా సమాచారం. రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 5గురికి డ్రగ్స్ పాజిటివ్గా అయితే వచ్చింది. ఇక వరుస వివాదాలకు కేంద్ర బిందువైనటువంటి రోహిత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ ఫామ్ హౌస్ విషయం, ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి వెలుగు చూసినటువంటి ఫామ్ హౌస్లోనే ఈరోజు కూడా డ్రగ్స్కి సంబంధించి విషయం వెలుగు చూడటం, అలాగే దీనికి సంబంధించి రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ రావటం, ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. జోరుగా చర్చ అయితే జరుగుతుంది. పబ్లో గొడవకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ ఉన్నాడా, లేకపోతే వివాదాలు తన చుట్టూ తిరుగుతున్నాయా, లేకపోతే వివాదాల్లో ఎప్పుడు రోహిత్ రెడ్డి ఉంటూ ఉంటారా అనేటువంటి మాట ఏంటి? అసలు రోహిత్ రెడ్డి చుట్టూ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ వివాదం ఉంది, ఇక ప్రైవేట్ ఇష్యూస్లో వివాదం ఉంది, ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి వివాదం, అంటే ఒక డ్రగ్స్ పార్టీ నిర్వహించారు అనేటువంటి దానికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ మొత్తం పరిణామాలని? ఎస్మర్లీ అంటే వివాదాలను లేదా కాంట్రవర్సీలను రోహిత్ రెడ్డిని వేరువేరుగా చూడకూడదు. ముందు నుంచి కూడా అతను ఇప్పటి నుంచి కాదు, అతను చదువుకునే రోజుల నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగానే అతనికి పేరు ఎక్కువగా ఉంది తెలంగాణలకు సంబంధించి. అటు కర్ణాటకలో కూడా ఇతనికి సంబంధించినటువంటి కొన్ని వివాదాలు కూడా నడుస్తూ ఉంటాయి. గతంలో ఏదో కాల్పులు జరిగాయి, రౌడీ షీట్లకు సంబంధించి ఇలా కూడా కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎంపీ ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇతన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత నుంచి కూడా కొంత ఈ దూకుడు అనేది మరింతగా ఎక్కువైంది. విశ్వేశ్వర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కొంత దూకుడుగా వ్యవహరిస్తారు అనే పేరు కూడా ఇంకో, అంటే అక్కడ స్థానికంగా ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో కానీ లేదంటే ఆ ఎంపీ సెగ్మెంట్ లో కానీ వీటన్నిటికీ సంబంధించి కొంత వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉంది. అంటే తాజా ఉదంతం చూసుకున్నా కానీ లేదా గతంలో ఇతని మీద చాలా వివాదాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారు. తనను మరియు మరో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేరాలని కొంతమంది వ్యక్తులు 100 కోట్లు ఆఫర్ చేశారంటూ కూడా రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఈడీ విచారణకు వెళ్ళడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బెంగళూరులో డ్రగ్స్ కేసు 2021-22లో బెంగళూరులో పట్టుబడినటువంటి ఒక డ్రగ్స్ కేసులో కూడా రోహిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడింది. అక్కడ జరిగినటువంటి ఒక పార్టీకి ఆయన హాజరయ్యారని, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయని కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేసింది. ఈ కేసు ఆధారంగానే 2022లో ఆయనకు ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఆ కేసుతో తనకు సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈయనకి సంబంధించి కొంత వివాదం అయితే నడిచింది. ఇటీవల అంటే తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ సమయంలో రోహిత్ రెడ్డి అలాగే ఆయన అనుచరులు కౌంటింగ్ కేంద్రంలోకి బలవంతంగా వెళ్ళినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే అప్పుడు కూడా కొంతమంది పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. అలాగే విద్యార్హతల ఆరోపణ, అంటే ఎన్నికల అఫిడవిట్ లో రోహిత్ రెడ్డి సమర్పించినటువంటి తన విద్యార్హతలకు సంబంధించి వివరాలు తప్పుగా ఉన్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులు ఆయన డిగ్రీ సర్టిఫికేట్లపై కూడా గతంలో కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే కొంత ప్రచారం పిచ్చి కూడా పైలట్ రోహిత్ రెడ్డికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే భద్రత ఉంటుందో ఆ వై కేటగిరీ భద్రత, అంటే ఈయన కొంత థ్రెట్ ఉంది అనేది కూడా అంటూ ఉంటారు. అందుకని ఈయనకు వీళ్ళ తమ్ముడికి కూడా లైసెన్స్ గన్ ఉంది. ఆ వై కేటగిరీ భద్రతతో కూడా ఈయన రీల్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పైలట్ రోహిత్ రెడ్డిని వివాదాల్లో నెట్టాయని చెప్పుకోవచ్చు. అలాగే 2023లో మరో కీలక అంశం, 2023లో ఎన్నికల ఫలితాల అనంతరం లేదా ఆ సమయంలోనే ఘటన జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. హైదరాబాద్ శివారులో వికారాబాద్ జిల్లా పరిధిలోని తన నియోజకవర్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనపై కాల్పులు జరిగినట్టుగా కూడా తెలిసింది. అయితే
గుర్తు తెలియని వ్యక్తులు అప్పట్లో రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై ఆయన ఉన్న ప్రాంతం సమీపంలో కాల్పులు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇంకా అసలు పోలీసులు కూడా ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా అంటే పోలీసుల విచారణలో కూడా కాల్పులు జరిగినట్టు ఎక్కడ అంటే వాళ్ళు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ రాజకీయ కక్షతోనే తనను చంపాలంటూ కూడా కాల్పులు జరిపారని అప్పట్లో రోహిత్ రెడ్డి కొంత ఫేమస్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులు కూడా కొంత ఘాటుగానే చెప్పడం జరిగింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఎక్కువగా వివాదాలతోనే ఉంటుందనే విషయం అయితే స్పష్టంగా మరోసారి ఈ మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో స్పష్టంగా అర్థమైంది. కర్ణాటకలో ఈయనకి ఎక్కువగా కర్ణాటకలోనే వ్యాపారాలు కూడా ఉంటాయి, అక్కడ రియల్ ఎస్టేట్ తగాదాలు కూడా ఉన్నాయి అనేది కూడా కొంత ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకనే కొంత విశ్వేశ్వర రెడ్డి కూడా ఈయన దూరం పెట్టారు అనే మాట కూడా అంటే ఆయన ఇమేజ్ కి ఇబ్బందులు రాకుండా దూరం పెట్టారు అనే చర్చ కూడా ఉంటుంది. అంటే ఇది గతంలో వచ్చినటువంటి కేసుల విషయాల్లాగానే ఇది కూడా డైవర్ట్ అవుతుందా, లేకపోతే ఉన్నటువంటి లిస్టులో ఇది కూడా ఒక నెంబర్ లాగా చేరుతుందా అనేటువంటి ఒక మాట, ఈ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం, సామాన్య ప్రజల కోణంలో మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కేసుల్లో శిక్ష పడిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి. 2017 ఆ ప్రాంతంలో సినిమా వాళ్ళని దాదాపు 20-30 మందిని పిలిచి విచారణ జరిపారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి మొమైత్ ఖాన్ కూడా తీసుకెళ్లి విచారణ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు, 2 గ్రాముల కొకైన్ కాబట్టి వినియోగదారుడే కాబట్టి స్పెడ్లర్ కాదు కాబట్టి అనేటువంటి ఒక కోణం కూడా మళ్ళీ ఏదో ఒకటి అంటే వీళ్ళు బయటపడాలి మేము కాపాడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక యాంగిల్ బయటకు వస్తుంది. అప్పట్లో పూరి జగన్నాథ్ గానీ సుబ్బరాజు గానీ ఇలా ఎంతమందో విచారణకి వెళ్ళారు, తరుణ్ గానీ వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు ఆ కేసులు ఏమైనా అసలు ఐపీఎస్ అధికారి అప్పట్లో ఫేమస్ అయినటువంటి అకుల్ సబర్వాల్ ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఈ కేసులన్నీ కూడా ఏంటంటే మీడియాలో హడావుడి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ తప్ప దీనికి సంబంధించి అటు పోలీసులు నిజంగా ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటారు. అసలు మామూలుగా వాళ్ళు చర్యలు తీసుకునేటప్పుడు దీనికి వెళ్ళి డైరెక్ట్ గా దాడి చేశారు. వాళ్ళ విషయంలో పక్కా ఆధారాలు ఉన్నాయి, ఫోన్లకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియోలు రికార్డ్ చేశారు. మరి ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళు డైరెక్ట్ గా కోర్టులో పెడితే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత శిక్ష అయితే పడుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ పోలీసులు కూడా అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి సీరియస్నెస్ ని కేసు ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఉంచారు. లేకపోతే ఈ మధ్య కాలంలో అంటే ఈ కేసు విచారణ సమయంలో జరిగేటువంటి బదిలీలు కూడా ఈ కేసులను నీరుగారుస్తున్నాయి అనేటువంటి మాట కూడా వినపడుతూ ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వాలు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఇప్పుడు పంజాబ్ లో కానీ లేదంటే ఈ డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ముంబై కానీ బెంగళూరు కానీ ఇలా వీటన్నిటికీ సంబంధించి పోలీసులు ముందు హడావుడి చేయడం తర్వాత కేసులు నీరుగార్చడమే జరుగుతూ వస్తుంది. నిజంగా ఇటువంటి కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తూ ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కేసులకు సంబంధించి సీరియస్ గా ఉంటేనే భవిష్యత్తులో రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ పరువు అనే విషయాన్ని చాలా వరకు కూడా సెలబ్రిటీలు ఎప్పుడో వదిలేశారు. పరువు సంగతి అనేది వాళ్ళకి ఏం అవసరం లేదు. పరువు గురించి ఇప్పుడు ఎంత చిల్లర పనులు జరిగినా సరే పరువు అనే మాట అనేది అసలు సమాజంలో దాదాపుగా లేదని చెప్పాలి. ఎక్కడో గ్రామాల్లో పరువు పోతుందని పట్టణాలకు వెళ్ళి బతికే వాళ్ళు ఉంటారు ఏదో చిన్న తప్పు చేస్తే, లేదంటే ఇటువంటి వాళ్ళు ఏదో డబ్బున్న వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పరువు ఉంటుంది తప్ప ఇట్లా సినిమా వాళ్ళకో లేదంటే రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పరువు అనే ఫ్యాక్టర్ ని పక్కన పెట్టేసి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇది సమాజం మీద కూడా ప్రభావం పడుతుంది. మరి ఇటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. అంటే పార్టీలు కూడా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సీట్లు కూడా ఇస్తూ ఉంటాయి కదా ఇటువంటి వివాదాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనేది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి అనేది కూడా రకరకాలుగా వినిపిస్తున్నటువంటి కామెంట్స్ కదా వెంకట్, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ అనే కాదు ఏ పార్టీ అయినా సరే ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తికి, ఎందుకంటే అన్ని వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, అతను ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మైలేజ్ కి దెబ్బే కదా. కాబట్టి ఇటువంటి అంటే ఈ తరహా రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయడం అనేది అటు సమాజానికి అంటే రాజకీయ పార్టీలు అనేది సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు సామాజిక న్యాయం అనో లేదంటే ఆ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామనో లేదంటే పెన్షన్లను పెంచుతామనో ఇలా ఏదో ఒక కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా సమాజాన్ని బాగు చేయడానికంటే ముందు తమ పార్టీలను రాజకీయ పార్టీలను ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి మనం మాట్లాడుకున్న వివాదాలు ఇవన్నీ కూడా వార్తల్లో వచ్చినటువంటి వివాదాలు, వార్తల్లో రానటువంటి ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వివాదాస్పద వ్యక్తులకు సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా రాజకీయ పార్టీలకు ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి వివాదాలకి కేంద్ర బిందువు అవుతూ ఉన్నాడు. వరుసగా కూడా ఆయన చుట్టూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. 2002 కావచ్చు,
లేకపోతే ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి అంశం కావచ్చు, లేకపోతే గతంలో ఒక పబ్లో దాడి జరిగింది అనేటువంటి మాటకు సంబంధించి కూడా పర్టికులర్గా పైలట్ రోహిత్ రెడ్డి పేరైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తాండూరు రాజకీయాల మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి నేతగా కూడా రోహిత్ రెడ్డికి పేరుంది. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వివాదాస్పదం అయ్యారు ఆయన. 2022లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రధానంగా ఒక చర్చ అయితే జరిగింది. ఇక రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే కొనుగోలుకు యత్నం అయితే జరిగింది. 2023లో కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వై సెక్యూరిటీతో రోహిత్ రీల్స్ చేసి కూడా ఒక వివాదంలో చిక్కున్నారు. గతంలో ఓ పబ్లో జరిగినటువంటి దాడి విషయంలో కూడా రోహిత్ రెడ్డి పేరైతే బయటకు వచ్చి పరిస్థితుంది. గతంలోనూ పలు గొడవల్లో రోహిత్ రెడ్డి పేరు రావడం కూడా జరిగింది. ఇక తాజాగా డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అయితే ఇరుక్కున్నారు. డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడం కూడా సంచలనంగా మారింది. నిషేధిత డ్రగ్స్ వినియోగంతో పాటు హుక్కా పార్టీ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇక రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని కూడా డీసీపీ వెల్లడించారు.